బెజవాడలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. గురునానక్ నగర్లో నివసిస్తున్న ఓ డాక్టర్ కుటుంబ సభ్యులంతా అనుమానాస్పద స్థితిలో చనిపోయారు. డాక్టర్ శ్రీనివాస్, ఆయన తల్లి, భార్య, ఇద్దరు పిల్లలు విగతజీవులుగా మారారు. ఆర్థిక ఇబ్బందులే ఆత్మహత్యకు కారణమని భావిస్తున్నారు పోలీసులు. అయితే ఎవరైనా వీళ్లను హత్య చేసి ఉంటారా అనే కోణంలోనూ దర్యాప్తు కొనసాగుతుంది. బెజవాడ గురునానక్ నగర్లో డాక్టర్ శ్రీనివాస్ కుటుంబం నివసిస్తోంది. నిన్న ఉదయం శ్రీనివాస్ ఇంటికి పని మనిషి వచ్చింది. ఇంటి ఆవరణలో శ్రీనివాస్ ఉరివేలాడుతూ కనిపించాడు. దీంతో ఆమె స్థానికులకు విషయం చెప్పింది. పోలీసులకు సమాచారం అందడంతో బెజవాడ పోలీస్ కమిషనర్ రామకృష్ణ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఇంటికి తాళం వేసి ఉండగా తాళం చెవి శ్రీనివాస్ జేబులో ఉంది. ఇంటి తాళం తీసిన పోలీసులకు 3 బెడ్రూమ్స్లో కుటుంబ సభ్యులకు చెందిన 4 మృతదేహాలు కనిపించాయి. ఒక బెడ్రూమ్లో శ్రీనివాస్ భార్య ఉషారాణి, కుమార్తె శైలజ మృతదేహాలు ఉన్నాయి. మరో బెడ్రూమ్లో శ్రీనివాస్ తల్లి రమణమ్మ విగతజీవిగా పడి ఉంది. 3వ బెడ్రూమ్లో శ్రీనివాస్ కొడుకు శ్రీహాన్ మృతదేహం ఉంది. మృతుల మెడపై బలమైన గాయాలు ఉన్నాయి. కుటుంబ సభ్యుల్ని 4గురిని శ్రీనివాసే చంపి తర్వాత ఆత్మహత్య చేసుకుని ఉంటాడని అనుమానిస్తున్నారు. 1996లో ఎంబీబీఎస్ పూర్తి చేసిన శ్రీనివాస్ ఆర్థోపెడిక్ సర్జన్గా పనిచేస్తున్నాడు. గత ఏడాది శ్రీజ హాస్పిటల్ ప్రారంభించారు. అయితే అది సరిగ్గా నడవడం లేదు. దీంతో ఆర్థిక ఇబ్బందులు పెరిగాయంటున్నారు సన్నిహితులు. ఈ క్రమంలో 2 నెలల క్రితం శ్రీజ ఆసుపత్రిని వేరే ప్రైవేట్ ఆసుపత్రికి అప్పగించారు శ్రీనివాస్. కానీ అప్పుల ఊబి నుంచి శ్రీనివాస్ బయటపడలేకపోయారని తెలుస్తోంది. అప్పుల భారం వల్ల కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకున్నారా, లేక ఆర్థిక లావాదేవీల వ్యవహారంలో ఎవరైనా వీరందరినీ హత్య చేశారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.